అందరికీ నమస్కారం. మమత మామూలుది కాదు. బెంగాల్లో ఈసారి ఎన్నికల్లో ఓడిపోతే తన పొలిటికల్ చాప్టర్ క్లోజ్ అన్న విషయం మమతకి బాగా తెలుసు. అందుకనే తన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవటం కోసం విపరీతమైన ప్రయత్నాలు చేస్తుంది. 2011లో ఎన్నికల్లో గెలిచి తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు మమత. 2016లో రెండోసారి, 2021లో మూడోసారి ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే 2021లో సరైన ప్రత్యర్థి మమతకు దొరికారు. అప్పటిదాకా కమ్యూనిస్టుల్ని లేకుండా చేసి, కాంగ్రెస్ని కనపడకుండా చేసి, వన్ సైడ్గా ఎన్నికలు నడిపించుకుంటూ రెండుసార్లు గెలిచిన మమతకి 2021 ఎన్నికల్లో చుక్కలు కనపడ్డాయి. బీజేపీ చుక్కలు చూపించింది. సార్ 2021లో కూడా మమతాకి తిరిగి అధికారం వచ్చింది, కానీ మమత ఎమ్మెల్యేగా ఓడిపోయింది. అంటే మమతాకి చుక్కలు కనపడ్డాయి, అధికారం రావటానికి చుక్కలు కనపడ్డాయి, పైగా పరాభవం ఎమ్మెల్యేగా. సరే, మొత్తానికి తర్వాత ఉప ఎన్నికల్లో గెలిచారు, ముఖ్యమంత్రిగా మూడోసారి బాధ్యతలు మమతాను తీసుకున్నారు. ఇప్పుడు నాలుగోసారి గెలవటం కోసం మమత తిప్పలు పడుతుంది. ఒక్కసారి బెంగాల్లో మమత ఓడిపోతే మళ్ళా తిరిగి అధికారంలో రావటం అనేటువంటిది సాధ్యమయ్యే విషయం కాదు. బీజేపీని తట్టుకొని అధికారంలో ఉన్నప్పుడే అధికారాన్ని ఉపయోగించుకొని మళ్ళీ గెలవగలగాలి, బీజేపీని రాకుండా చేసుకోవాలి. బీజేపీకి ఏమో కేంద్రంలో అధికారం అడ్వాంటేజ్ ఉంది కాబట్టి వాళ్ళు మమతాతో గట్టిగా ఫైట్ చేస్తున్నారు. రాష్ట్ర అధికారాన్ని అడ్డం పెట్టుకుని మమత దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం మమత చేస్తుంది. ఇప్పుడు ఇప్పటికీ బెంగాల్లో మమత గెలిచే అవకాశం ఉందని అంటున్నారు, కానీ మమతా బలం అమాంతం తగ్గింది, బీజేపీ బలం అమాంతం పెరిగింది. బలం బీజేపీకి పెరిగింది, మమతాకి బలం తగ్గింది, కానీ అధికారం మాత్రం మమతాకి నిలబడవచ్చు అనేది నడుస్తుంది. ఇప్పుడు పెరిగిన బలాన్ని మరింత పెంచుకోవడం కోసం బీజేపీ శతవిధాల ప్రయత్నం చేస్తుంది బెంగాల్లో. అదే క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో అధికారాన్ని కాపాడుకోవడానికి మమత కూడా అంతే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు బీజేపీ చూడండి, వాళ్ళు అసలు ఉచిత పథకాలకు వ్యతిరేకం, కానీ ఇస్తా వచ్చినట్టు హామీలు ఇచ్చేశారు బెంగాల్లో బీజేపీ వాళ్ళు. మహిళా ఓట్ బ్యాంకుని టార్గెట్ చేస్తూ అనేక హామీలు కురిపించారు. మహిళలు అట్రాక్ట్ అవుతారు అనుకుంటున్నారు బీజేపీ వాళ్ళు. మమత ఏంటి, తన అధికారాన్ని కాపాడుకోవడానికి నానా రకాల ఎత్తుగళ్ళు మమత కూడా వేస్తుంది. ఇప్పుడు టీచర్స్తో లేటెస్ట్గా వాళ్ళు మీటింగ్స్ పెడతా ఉన్నారు. ఎందుకంటే టీచర్స్ చాలా కీలకం. చాలామంది వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, నిరక్షరాస్యులు కావచ్చు, బెంగాల్లో నిరక్షరాస్యుల శాతం చాలా ఎక్కువ. వాళ్ళంతా కూడా వాళ్ళ ఓటును వాళ్ళు సరిగా ఉపయోగించుకోలేరు, వాళ్ళు ఎవరికి వేయాలో వాళ్ళకి సరిగా వేయలేరు. అప్పుడు అక్కడ పోలింగ్ బూత్ అధికారిగా ఉన్నటువంటి టీచర్ చాలా కీలకంగా పనిచేస్తాడు. పోలింగ్ బూత్ అధికారులు ఎవరు ఉంటారు? టీచర్స్, ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు కదా, ఎక్కువ టీచర్స్. ఆ టీచర్స్ ఒక 10 ఓట్లు ఇటుపడే అటు వేపించగలరు, అటు వేసే ఇటు వేపించగలరు. వాళ్ళు ఇప్పుడు అక్కడ పోయే ఓటర్ సాయం అడుగుతారు టీచర్స్ని, అక్కడ పోలింగ్ అధికారులని. వాళ్ళ అవతల వాళ్ళని మ్యానిపులేట్ చేసి వీళ్ళ మనసులో ఎవరికుందో వాళ్ళతో ఓటేపిస్తారు. అసలు అవసరమైతే ఈ ఓటర్స్ తరఫున వీళ్ళే టీచర్సే ఓటు వేస్తుంటారు. ఇంకో సిరా పూసేది కూడా టీచర్సే, అక్కడ పోలింగ్ అధికారులుగా ఉన్న వ్యక్తులే కదా. వీళ్ళే ఓటు ఈవీఎం మీద గుద్దేసి సిరా పూసేసి ఓటేసా వెళ్ళిపో, నువ్వు చెప్పిన వాళ్ళకి ఓటేసా. వీళ్ళు అడుగుతారు మామూలుగా, ఎవరికి ఓటేయమంటావని అడుగుతారు. మమతాకి ఓటేయాలనుకుంటున్నానంటే వెంటనే, కానీ వీళ్ళు బీజేపీకి ఓటేస్తారు, మమతాకి ఓటేసావు వెళ్ళిపో అని చెప్పేసి అంటారు. అలా టీచర్స్ మ్యానిపులేట్ చేయగలిగే అవకాశం ఉంది ఇప్పటికీ పోలింగ్ వ్యవస్థలో. సో అందులో బెంగాల్లో బాగా ఉంది. సరే, మిగతా చోట్ల ఉందా లేదా అంటే అన్ని పార్టీల తరఫున పోలింగ్ ఏజెంట్ ఉంటారు. మళ్ళీ ఇక్కడ కీలకం గమనించుకోవాలి. అన్ని పార్టీలకు సంబంధించి మన కాడేమో సాధ్యం కాదు. మన కాడ ఎందుకు సాధ్యం కాదంటే అన్ని పార్టీలకు సంబంధించి పోలింగ్ బూత్ ఏజెంట్ కూర్చుంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆంధ్రాలో అనుకోండి, వైసీపీ తరఫున ఏజెంట్ ఉంటాడు, టీడీపీ తరఫున ఏజెంట్ ఉంటాడు, మిగతా ఇంకెవరైనా ప్రత్యర్థులు ఉంటే వాళ్ళ తరఫున కూడా ఏజెంట్ ఉంటారు. తెలంగాణలో అంతే, బీఆర్ఎస్ తరఫున, కాంగ్రెస్ తరఫున, బీజేపీ తరఫున ఏజెంట్లు కూర్చుంటారు. ఒకళ్ళ ఓటు ఇంకోళ్ళు కేపిస్తున్నాడు అనుకోండి పోలింగ్ అధికారి, వీళ్ళు గమనిస్తారు, క్వశ్చన్ చేస్తారు. కానీ బెంగాల్లో అటు క్వశ్చన్ చేసే అవకాశం మమతా ఇవ్వనివ్వదు, తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వనివ్వరు. అవతల ఉన్న పోలింగ్ ఏజెంట్ని కూడా కొనేస్తారు, అమ్ముడు బాగుపోతే బయటికి నెట్టేస్తారు. అక్కడ రౌడీజం ఎక్కువ, గుండాయిజం ఎక్కువ. సో బీజేపీ వాళ్ళని ఏజెంట్గా కూడా కూర్చొనిరు. బీజేపీనే కాదు, గతంలో కమ్యూనిస్టుని, కాంగ్రెస్ వాళ్ళని అయితే కూర్చొనిచ్చేవాళ్ళు కాదు. కాబట్టి అక్కడ పోలింగ్ అధికారులు కొంత ఎన్నికలను మ్యానిపులేట్ చేయగలరు. ఆ మ్యానిపులేట్ చేయడానికి సంబంధించి ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ ఒక సిస్టమ్ని ఏర్పాటు చేస్తుంది. వరుసగా టీచర్స్తో మీటింగ్లు పెడుతుంది. పోలింగ్ సమయంలో అక్కడ వీళ్ళకి వాళ్ళ పార్టీకి సహకరించుకునేలా. మరి టీచర్స్ ఏ మేరకు సహకరిస్తారు? ఎన్నికల పరిశీలకులు పూర్తిగా తృణమూల్ కాంగ్రెస్ సహకరిస్తుంటే బీజేపీ ఏం చేసిద్ది? ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ బీజేపీ చెప్పినట్టు చేసిద్ది. అక్కడ లోకల్ టీచర్స్ ఎలాగైతే తృణమూల్ కాంగ్రెస్ సహకరిస్తారో ఇక్కడ ఎలక్షన్ కమిషన్ బీజేపీ సహకరిస్తారు. మరి ఎలక్షన్ కమిషన్ ఎవరిని అక్కడ పోలింగ్ అధికారులుగా పెట్టిద్ది? ఆ పోలింగ్ అధికారులు ఒకవేళ తృణమూల్ కాంగ్రెస్ సహకరిస్తున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏ రకమైన చర్యలు తీసుకుంటుంది? ఇవన్నీ చూడాలి. బెంగాల్ ఎలక్షన్స్ మాత్రం చాలా ఆసక్తికరంగా ఉండబోతున్నాయి, చూడాలి.